హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైకోర్టు నుండి మనకు ఒక రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అది కూడా ఏంటంటే అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులే అనమాట. దీనికి చేరగానే శాలరీ మీకు 60,000 వరకు ఉంటుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మనము తెలంగాణ, ఏపీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 22 మార్చ్ వరకు అయితే ఉంది. మీరు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే జార్ఖండ్ JHARKHANDHIGHCOURT hightcourt.nic.in ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. అప్పుడు రైట్ సైడ్లో అన్నీ కూడా ఓపెన్ అవుతాయి, ఏమేమి ఉన్నాయో అనేది నోటిఫికేషన్స్ అన్నీ. ఇప్పుడు మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏంటి అంటే లింక్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఫర్ హైకోర్ట్ అన్నారు కదా, ఇదన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్, అడ్వర్టైజ్మెంట్స్, రిజిస్ట్రేషను, లాగిన్ ఈ విధంగా ఇచ్చారు. మనము రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేసుకొని తర్వాత లాగిన్ చేసి అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో. సో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూద్దామండి. క్లియర్గా ఇలా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ ఇన్ ద హైకోర్ట్ అంటున్నారు కదా. సో వీళ్ళకనమాట ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్. సో వేకెన్సీ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు, చూద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మీకు 55 ఉన్నాయి. అందులో ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అనేది ఏంటో చూద్దాము. ఫస్ట్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 20th ఫిబ్రవరి అండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 22 మార్చ్, అంటే ఇంకా టైం ఉంది. ఇప్పుడు కూడా మనం అప్లై చేసుకోవచ్చు 22 వరకు కూడా. పే స్కేల్ ఎలా ఉంటుందో ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ ఫర్ ద హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీ. పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 7 ప్రకారం ఉంటుందండి. బేసిక్ పే వచ్చి మీకు 44,900 నుండి 1,42,400 వరకు ఉంటుంది. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 60,000 శాలరీ అయితే వస్తుందన్నమాట. దీనికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ అంటున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చండి. అండ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్ విత్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్, అంటే టైపింగ్ అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వస్తే సరిపోతుంది అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ రిక్వైర్డ్ మినిమం క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్, అంటే 22 మార్చ్ అనుకున్నాం కదా, ఆ లోపే మనకి డిగ్రీ అనేది ఉండాలన్నమాట, మనకి సర్టిఫికేట్. నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలంటున్నారు. టైపింగ్ స్పీడ్ మనకి 20 words per minute మినిమం వస్తే సరిపోతుంది. క్యాండిడేట్ మస్ట్ బి 21 ఆర్ అబోవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటున్నారు. అంటే 21 years మినిమం ఉండాలంట, మ్యాక్సిమం 35 వరకు ఉండొచ్చు. అండ్ మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు చూడండి. బీసీ వాళ్ళకైతే కనుక 37 years అంటున్నారు. 38 years ఇన్ కేస్ ఆఫ్ ఫీమేలు, ఈడబ్ల్యూఎస్, బీసీ 1 and 2 ఆ కేటగిరీస్ వాళ్ళకి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మనకి రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారంట. రిటర్న్ టెస్ట్లో త్రూ అయిన వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్ ఆర్ వైవా ఓసి పెడతారనమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఇంకా ఇంటర్వ్యూలు ఏమి ఉండవు. ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో పాస్ అయితే సరిపోతుంది మనకి. మీకు ఎన్క్లోజర్స్ ఏమేమి పెట్టాలి అంటే లేటెస్ట్ స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచరు, మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అండ్ మార్క్ లిస్టులు అవి పెట్టాలన్నమాట. అదేవిధంగా ప్రొవిజనల్, ఇప్పుడు మనం డిగ్రీ అన్నారు కాబట్టి దాని ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ పెడితే సరిపోతుంది. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే 500 rupees ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, బీసీ అండ్ బీసీ 1 and బీసీ 2 కేటగిరీస్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు బీసీ 1 and 2 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 rupees పే చేయాలండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం 125 rupees పే చేస్తే సరిపోతుంది అనమాట. అదే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళైతే అసలు ఏం పే చేయాల్సిన అవసరం లేదు.
మనకి రిటర్న్ ఎగ్జామ్ పెడతారు కదా, దానికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సిలబస్ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నారు. చూద్దాం క్లియర్గా. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఎంత అంటే 90 మార్క్స్కి ఉంటుందంటండి. 2 hours టైం ఇస్తారు. దానిలో కూడా ఏంటంటే మనము ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కదా, రిజర్వేషన్ లేని వాళ్ళు ఈడబ్ల్యూఎస్, BC1 అండ్ BC2 వీళ్ళకి 40% వస్తే క్వాలిఫై అవుతారు రిటర్న్ ఎగ్జామ్లో. అండ్ SC/ST వాళ్ళకి 30% వస్తే చాలన్నమాట. అదేవిధంగా దీని తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ పెడతారు. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అది దీనికి ఏం లేదు. రిటర్న్ టెస్ట్లో బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 5 minutes ఉంటుందండి. 100 words at 20 words per minute. టైపింగ్ స్పీడ్ అయితే 20 words per minute మీరు టైప్ చేయాలి. 100 words ఇస్తారు మీకు అప్పుడు 5 minutesకి. వైవా ఓసీ 15 మార్క్స్కి ఉంటుంది. దానికి 5 marks వస్తాయి అన్నమాట అందరికీ కూడా. సిలబస్ ఎలా ఉందంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే జనరల్ ఇంగ్లీష్ కంప్రైజింగ్ జనరల్ ఇంగ్లీషు, ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. సో ఈ విధంగా ఇది 10 marks అంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 30 marks, ఇది 30 marks. ఈ విధంగా ఇస్తారు. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా మీకు ఏమేమి ఉంటుందో అన్నీ చూసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన వాళ్ళు మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ విధంగా అయితే ఉంటుందండి సెలెక్షన్ ప్రాసెస్. ఎలా అప్లై చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనం వెళ్ళాం కదా సేమ్ వెబ్సైట్కి వెళ్ళి, ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది. రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇది క్యాప్చా ఇచ్చారు కదా, ఇక్కడ మెన్షన్ చేయాలి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద అడ్వర్టైజ్మెంట్ అని. ఇది చెక్ బాక్స్ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్కి మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, మిడిల్ నేము, మేలా ఫీమేలా, మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ ఏంటి, అదేవిధంగా ఇవన్నీ కూడా రిజర్వేషన్ పాలసీస్ ఉంటే వాళ్ళు కూడా, సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూ డేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని పెడతారు, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా క్లిక్ చేయాలండి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది కదా, రిజిస్టర్ నౌ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు లాగిన్ పాస్వర్డ్ ఇస్తారనమాట. లాగిన్ చేయాలి. మీకు ఇచ్చిన అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్తో ఈ విధంగా లాగిన్ చేసి ఇక్కడ క్యాప్చా ఏది ఇచ్చారో అది మెన్షన్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఒకటి వస్తుందండి ఆన్లైన్లో. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి మీరు సర్టిఫికేట్స్, స్కాన్డ్ కాపీ, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచరు, స్కాన్ కాపీస్ ఉంటాయి కదా మీ సర్టిఫికేట్స్, మార్క్ లిస్టులు, స్కాన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లు అవుతుందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్. నేను డీటెయిల్స్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నానండి. అసిస్టెంట్ పోస్టులు, హైకోర్టులో జాబ్స్ అన్నీ పర్మనెంట్ జాబ్స్. 22 March వరకు కూడా టైం ఉంది. మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా ఏంటంటే అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులే అనమాట. దీనికి చేరగానే శాలరీ మీకు 60,000 వరకు ఉంటుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మనము తెలంగాణ, ఏపీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 22 March వరకు అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.